ఆత్మనిర్భర స్ఫూర్తి సర్వత్రా విరాజిల్లుతోంది. 2024లో దాన్ని కొనసాగిద్దాం. మన్ కీ బాత్లో ప్రధాని పిలుపు. ప్రస్తుతం భారత్ సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. ఆత్మనిర్భరత సాధించడంతో పాటు అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న స్ఫూర్తి సర్వత్రా విరాజిల్లుతోందని పేర్కొన్నారు. దాన్ని 2024ను కొనసాగించాలని పిలుపునిచ్చారు. మన్ కీ బాత్ 108వ ఎపిసోడ్లో ఆదివారం ఆయన ప్రసంగించారు. గత ఏడాది మన దేశం సాధించిన అనేక విజయాలను ప్రస్తావించారు. భారతీయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కళ్ళు శారీరక మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే వైఎస్ఆర్ పెన్షన్ కానుక సాక్షి అడ్వర్టైజ్మెంట్ హైలైట్ చేసింది. ఇకపై ప్రతి నెల 3,000 రూపాయలు. రాష్ట్ర వ్యాప్తంగా 1 జనవరి 2024 నుండి 8 రోజుల పాటు పండగ వాతావరణంలో పెన్షన్ల పెంపు ఉత్సవాలు. ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, గ్రామస్తులు అందరూ 1వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు ఉత్సవాల్లో పాల్గొంటారు. 3 జనవరి 2024 కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటూ పెంచిన పెన్షన్ లబ్ధాలకు అందజేయనున్న గౌరవ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి. దీంతోపాటు కొత్తగా అర్హులైన 1,17,161 మందికి పెన్షన్ కార్డులు పంపిణీ. పెన్షన్ల పెంపు తాతల పెన్షన్ 3,000 వరకు పెంచుతున్నారన్నట్టు గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా టెన్షన్గా ప్రతి నెల 1వ తేదీ పొద్దున్న అన్నట్టు. గత పాలనలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ల సంఖ్య కేవలం 39 లక్షలు. అదే జగనన్న ప్రభుత్వంలో ఇస్తున్న పెన్షన్ల సంఖ్య 66.34 లక్షలు. గడిచిన 55 నెలల్లో కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లు 29,51,760 మందికి కొత్తగా ఇచ్చామని చెప్తున్నారు. అది నిజమో కాదో తెలుగుదేశం పార్టీ స్పష్టం చేయాలి. వాళ్ళు 2013లో 14కి ఎన్ని ఇచ్చారు, 18 నాటికి ఎన్ని ఇచ్చారు, 19లో ఎన్ని ఇచ్చారు. ఎందుకంటే 19లో పెంచుతారు సహజంగా. కాబట్టి అదేంటో లెక్క చెప్పాల్సి ఉంది. లేకపోతే ఇది విశ్వసనీయ